మ్యాపింగ్ మీద పట్టుంటే 80% జాగ్రఫీ అయిపోయినట్టే. ఇది కేవలం సబ్జెక్ట్ కాదు, ఎగ్జామ్లో మీకు మిగతా వారికంటే ఎడ్జ్ ఇచ్చే ఒక బ్రహ్మాస్త్రం. వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ముఖ్యంగా యూపీఎస్సీ మరియు ఏపీపీఎస్సీ లాంటి పరీక్షల్లో అత్యంత కీలకమైన, అదే సమయంలో చాలామంది స్టూడెంట్స్ కష్టంగా భావించే మ్యాపింగ్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. వందల వేల ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్, ఆర్టికల్స్, హిస్టరీ డేట్స్ ఇలా ఎన్నో చదువుతుంటారు. కాని చదివినప్పుడు గుర్తున్నట్టు అనిపించినా వారం తిరిగేసరికి మర్చిపోతుంటారు. మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఎలా గుర్తుంటాయి? అందుకే మన స్కై అకాడమీలో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేని మెమరీ హింట్స్ అండ్ ట్రిక్స్తో కోర్సులు డిజైన్ చేశాం. ఎన్సీఈఆర్టీ అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుండి డీకోడ్ చేసి హై అండ్ డెప్త్ వీడియోస్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఏపీపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీ ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన కోర్సులు మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సింది కేవలం చదువు చెప్పేవాళ్లు కాదు, గుర్తుండేలా డెప్త్గా చెప్పేవాళ్లు. సరే, ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. మ్యాపింగ్ని ఎలా చదవాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అనే విషయాల మీద చాలామందికి క్లారిటీ ఉండదు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మ్యాపింగ్ని ఇగ్నోర్ చేస్తున్న స్టూడెంట్స్ ప్రతి ఎగ్జామ్లో ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఒక్కో మ్యాపింగ్ క్వశ్చన్ అంటే నేరుగా ఒక మార్క్, మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక్కో మార్క్ 100 ర్యాంక్స్ మారుస్తుంది. మ్యాపింగ్ పూర్తిగా స్కిప్ చేస్తే మీరు 10 to 12 మార్క్స్ వదులుకుంటున్నారు. అంటే మీరు పాస్ అవుతున్నారో ఫెయిల్ అవుతున్నారో డిసైడ్ చేసే మార్క్స్ వదులుకుంటున్నారు. చూడండి, మ్యాపింగ్ అనేది ఒక విడిగా చూడాల్సిన పోర్షన్. దీనికి మీరు తగినంత రెస్పెక్ట్ మరియు టైం ఇవ్వాలి. మన స్కై అకాడమీలో మీకు ప్రిపరేషన్కు ఉపయోగపడే బెస్ట్ కలర్ఫుల్ మెటీరియల్స్, మ్యాపింగ్ నోట్స్ మరియు క్లాస్ అప్డేట్స్ కోసం వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అన్నీ రెడీమేడ్గా అందుబాటులో ఉంటాయి. సరేనా? ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. మ్యాపింగ్ ప్రాముఖ్యత మరియు స్కోరింగ్ వెయిటేజ్. మ్యాపింగ్ ప్రాముఖ్యత మరియు స్కోరింగ్ వెయిటేజ్. అసలు మనం మ్యాపింగ్ ఎందుకు చదవాలి అని మీరడిగితే, ప్రతి ఏటా ప్రిలిమ్స్లో కనీసం 5 నుండి 8 క్వశ్చన్స్ మ్యాపింగ్ నుండి వస్తున్నాయి. ఇవి లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ లాంటివి, అంటే తక్కువ కష్టంతో ఎక్కువ మార్క్స్ తెచ్చేవి. మీరు మ్యాపింగ్ బాగా చేస్తే ఒక 10 to 12 మార్క్స్ ఎడ్జ్ మీకు లభిస్తుంది. అంతేకాకుండా మీకు మ్యాపింగ్ మీద అవగాహన ఉంటే ఇతర స్టాటిక్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఉదాహరణకు, కరెంట్ అఫైర్స్లో ఏదైనా ప్లేస్ వార్తల్లో ఉందనుకోండి, అది ఏ దేశంలో ఉందో తెలిస్తే ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం చాలా సులభం. ఇప్పుడు ఒక్క విషయం క్లియర్లీ చెప్తాను. ఎగ్జామ్లో మ్యాపింగ్ క్వశ్చన్స్కి ఒక ముఖ్యమైన ప్యాటర్న్ ఉంది. అదేంటంటే, ఒక జాబితా ఇచ్చి నార్త్ టు సౌత్ ఆర్డర్లో అమర్చండి, లేదా ఈ నదులను వెస్ట్ టు ఈస్ట్ క్రమంలో చెప్పండి అని అడుగుతారు. ఇవి మీకు ఫిజికల్ మ్యాప్ విజువలైజ్ చేయగలిగితేనే ఆన్సర్ చేయగలరు. అందుకే మ్యాప్ చదివే హ్యాబిట్ అత్యంత అవసరం. ఇది బుక్స్ చదవడంతో రాదు, మ్యాప్తో ప్రాక్టీస్ చేయాల్సిందే. గతంలో వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి గమనిస్తే హిస్టారికల్ మ్యాపింగ్ నుండి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రాచీన నదుల పేర్లు అంటే వితస్తా, అసిప్ని వంటి పేర్లిచ్చి ప్రెజెంట్ నదులతో మ్యాచ్ చేయమంటారు. వితస్తా అంటే ప్రస్తుత ఝీలం నది, అసిక్ని అంటే చెనాబ్ నది అని మీకు తెలియాలి. అలాగే మహాజనపదాస్ యొక్క లొకేషన్స్ అడుగుతారు. ఏ మహాజనపద ఏ ప్రెజెంట్ స్టేట్లో ఉంది అనేది అర్థం చేసుకోవాలంటే జాగ్రఫీ మ్యాప్ నాలెడ్జ్ తప్పనిసరి. మీరు జాగ్రఫీ మ్యాపింగ్లో రివర్స్ గురించి చదివుంటే హిస్టరీ క్వశ్చన్స్ కూడా ఈజీలీ ఆన్సర్ చేయొచ్చు. ఎగ్జామ్లో అడిగే మరో కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఈక్వేటర్ అంటే భూమధ్యరేఖ ఏ దేశాల గుండా వెళుతుంది, లేదా ఒక నిర్దిష్టమైన లేక్ ఏ దేశంలో ఉంది అనేవి. ఇవన్నీ మీకు మ్యాప్ రీడింగ్ అలవాటుంటేనే పాసిబుల్ అవుతాయి. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా డేటా చెప్తాను, ఎందుకంటే ఇవి ఎగ్జామ్లు డైరెక్ట్లీ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా, రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్లెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే, మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్, ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం, ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్, మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది, ఈవినింగ్ ఓరల్ టెస్ట్, సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్.
ఈక్వేటర్ పాస్ అయ్యే దేశాల గురించి మీకు తెలియాలి. ఆఫ్రికాలో ఈక్వేటర్ పాస్ అయ్యే దేశాలు గబాన్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, కెన్యా, సొమాలియా. సౌత్ అమెరికాలో ఈక్వెడార్, కొలంబియా, బ్రెజిల్. ఏషియాలో మన దేశానికి దగ్గర్లో మాల్దీవ్స్ మరియు ఇండోనేషియా. ఇవి మెమరైజ్ చేయడానికి ఒక సింపుల్ ట్రిక్. గబోన్, కాంగో, ఉగాండా, కెన్యా, సొమాలియా అని ఆఫ్రికాకి, ఈక్వెడార్, కొలంబియా, బ్రెజిల్ అని సౌత్ అమెరికాకి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇయర్కి ఒక్కసారైనా వస్తాయి. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మరియు ట్రాపిక్ ఆఫ్ కేప్రికాన్ ఏ దేశాల గుండా వెళతాయో కూడా ఇదే పద్ధతిలో చదివితే మార్కు హామీగా వస్తుంది. ఇంటర్నేషనల్ డేట్ లైన్ గురించి కూడా క్వశ్చన్స్ రావచ్చు. అది పెసిఫిక్ ఓషన్ గుండా వెళ్తుంది మరియు అని ఎగ్జాక్ట్గా 180 డిగ్రీ లాంగిట్యూడ్ మీద ఉండదు. కొన్ని దేశాల కన్వీనియన్స్ కోసం అది కొంచెం బెండ్ అవుతుంది. ఇది ఎగ్జామ్లో ట్రికీగా అడిగే పాయింట్. వరల్డ్ మ్యాపింగ్, కాంటినెంటల్ అప్రోచ్. ఇప్పుడు వరల్డ్ మ్యాపింగ్ను ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. దీనికి బెస్ట్ అప్రోచ్ ఏంటంటే కాంటినెంటల్ అప్రోచ్. అంటే ప్రతి కాంటినెంట్ని విడివిడిగా తీసుకుని చదవాలి. ఆఫ్రికా, ఏషియా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మరియు ఆస్ట్రేలియా. ఇలా ఒక్కో కాంటినెంట్ని డీకోడ్ చేయాలి. ప్రతి కాంటినెంట్లో మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి. మొదటగా లొకేషన్ ఆఫ్ కంట్రీస్, అంటే ఆ కాంటినెంట్లో ఏ దేశాలు ఎక్కడున్నాయి. ఉదాహరణకు సౌత్ అమెరికా తీసుకుంటే బ్రెజిల్కి బార్డర్గా ఉన్న దేశాలు ఏవి, ఏ దేశాలకి సీకోస్ట్ లేదు అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఏవి అని చూసుకోవాలి. సౌత్ అమెరికాలో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ రెండు, బొలీవియా మరియు పరాగ్వే. ఇది చాలా ముఖ్యమైన ఫ్యాక్ట్, ఎందుకంటే సౌత్ అమెరికాలో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఏవి అని డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది. బొలీవియాలో ఉన్న సెలార్ ది ఉయూని అనేది వరల్డ్స్ లార్జెస్ట్ సాల్ట్ ఫ్లాట్. ఇది కూడా ఎగ్జామ్ ఫేవరెట్. ఆఫ్రికాలో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ చాలా ఉంటాయి. అందులో జాంబియా, జింబాబ్వే, మలావి, రవాండా, బురుండి, ఉగాండా, ఇథియోపియా, చాడ్, మాలి, నీజర్. ఆఫ్రికాలో ఎక్కువ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఉన్నాయి అని ఒక్క ఫ్యాక్ట్ గుర్తుంచుకుంటే చాలు. సెకండ్ పాయింట్, లేక్స్ అండ్ సీస్, అంటే సరస్సులు మరియు సముద్రాలు. ఒక సీ, ఉదాహరణకు రెడ్ సీ చుట్టూ ఉన్న దేశాలు ఏవి అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసం మీరు నిమానిక్స్ అంటే గుర్తుంచుకోవడానికి చిన్న చిన్న కోడ్స్ క్రియేట్ చేసుకోవాలి. కాస్పియన్ సీ చుట్టూ ఉన్న దేశాలు రష్యా, అజర్బైజాన్, ఇరాన్, టర్కమెనిస్తాన్, కజఖ్స్తాన్. వీటిని RAITK అని గుర్తుపెట్టుకోవచ్చు. రెడ్ సీ చుట్టూ ఉన్న దేశాలు సౌదీ అరేబియా, యెమెన్, ఎరిట్రియా, జిబూటి, సూడాన్, ఈజిప్ట్. పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉన్న దేశాలు ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతర్, UAE, ఒమన్. వీటిలో ఏ కంట్రీ అడిగినా ఆన్సర్ చేయగలిగేలా మ్యాప్లో చూసుకుని మెమరైజ్ చేయండి. థర్డ్ పాయింట్, నదులు అంటే రివర్స్ పాసింగ్ త్రూ. నైల్ నది ఏ దేశాల గుండా ప్రవహిస్తుంది? ఫోర్త్ పాయింట్, డెజర్ట్స్ అంటే ఎడార్లు. ఫిఫ్త్ పాయింట్, మౌంటైన్స్ అంటే మౌంటైన్ రేంజెస్. సిక్స్త్ పాయింట్, స్ట్రెయిట్స్ అంటే జలసంధులు. వీటితో పాటు కరెంట్ అఫైర్స్లో ఉన్న ప్లేసెస్ను మీ స్టాటిక్ నోట్స్లో అప్డేట్ చేసుకోవాలి. సుడాన్లో మిలిటరీ కూ జరిగితే అది ఎక్కడుంది, దాని బార్డర్స్ ఏంటి అని వెంటనే మ్యాప్లో చూసుకోవాలి. ఇది ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుంది. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇప్పుడు వరల్డ్స్ ఇంపార్టెంట్ స్ట్రెయిట్స్ గురించి చెప్తాను. స్ట్రెయిట్స్ అంటే రెండు వాటర్ బాడీస్ మధ్య ఉన్న నారో ప్యాసేజ్. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంటే పర్షియా గల్ఫ్ మరియు అరేబియన్ సీని కనెక్ట్ చేస్తుంది. ఇది చాలా స్ట్రాటజిక్, ఎందుకంటే వరల్డ్స్ మోస్ట్ ఆయిల్ ట్యాంకర్స్ ఇక్కడ్నుండే పాస్ అవుతాయి. స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అంటే అండమాన్ సీ మరియు సౌత్ చైనా సీని కనెక్ట్ చేస్తుంది. ఇండియా మరియు చైనా ట్రేడ్కి చాలా ఇంపార్టెంట్. స్ట్రెయిట్ ఆఫ్ జిబ్రాల్టర్ అంటే అట్లాంటిక్ ఓషన్ మరియు మెడిటరేనియన్ సీని కనెక్ట్ చేస్తుంది. స్పెయిన్ మరియు మొరక్కో మధ్య ఉంటుంది. బాబ్ ఎల్ మండెబ్ అంటే రెడ్ సీ మరియు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మధ్య ఉంటుంది. ఇక్కడ జిబూతి మరియు యెమెన్కి ఆపోజిట్గా ఉంటుంది. ఈ స్ట్రెయిట్స్ నేమ్స్, లొకేషన్ మరియు కనెక్ట్ చేసే వాటర్ బాడీస్ జోడించి చదివితే ఒక్కో క్వశ్చన్ ఈజీగా వస్తుంది. వరల్డ్స్ ఇంపార్టెంట్ డెజర్ట్స్ కూడా ఎగ్జామ్ ఫేవరెట్. సహారా డెజర్ట్ అంటే వరల్డ్స్ లార్జెస్ట్ హాట్ డెజర్ట్, నార్త్ ఆఫ్రికాలో ఉంది. గోబీ డెజర్ట్ అంటే ఏషియాలో చైనా మరియు మంగోలియాలో ఉంటుంది. అటకామా డెజర్ట్ అంటే సౌత్ అమెరికాలో చిలీ మరియు పెరూ తీరంలో ఉంటుంది. పెరూ కోల్డ్ కరెంట్ వల్ల ఏర్పడింది. అరేబియన్ డెజర్ట్ సౌదీ అరేబియాలో ఉంటుంది. అంటార్క్టిక్ ఐస్ షీట్ అంటే వరల్డ్స్ లార్జెస్ట్ డెజర్ట్ ఓవరాల్. ఎందుకంటే డెజర్ట్ అంటే ప్రెసిపిటేషన్ తక్కువగా ఉండే ప్రాంతం. ఇది చాలామంది మిస్టేక్ చేసే పాయింట్. వరల్డ్స్ లార్జెస్ట్ డెజర్ట్ ఏది అంటే చాలామంది సహారా అంటారు, కానీ కరెక్ట్ ఆన్సర్ అంటార్క్టికా.
ఈ రకమైన ట్రికీ క్వశ్చన్స్ రావచ్చు అని గుర్తుంచుకోండి. ఆఫ్రికా మరియు యూరప్ కాంటినెంట్స్ మ్యాపింగ్ విశ్లేషణ. ఆఫ్రికా మరియు యూరప్ కాంటినెంట్స్ మ్యాపింగ్ విశ్లేషణ. ఇప్పుడు ఆఫ్రికా గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఆఫ్రికాలో మొరక్కోలోని కాసాబ్లాంకా పోర్ట్, లిబియా, ఈజిప్ట్, సొమాలియా వంటి దేశాల లొకేషన్స్ మరియు వాటి పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే లేక్ విక్టోరియా గురించి తీసుకుంటే ఇది వైట్ నైల్ నదికి జన్మస్థానం అని మీకు తెలియాలి. మౌంటైన్స్ విషయానికి వస్తే అట్లస్ మౌంటైన్స్, మౌంట్ కిలిమంజారో ఎక్కడుంది? టాంజానియాలో ఉంది అని గుర్తుంచుకోవాలి. ఆఫ్రికా గురించి కొంచెం మోర్ డేటా చెప్తాను. నైల్ రివర్ గురించి మీకు డెప్త్గా తెలియాలి, ఎందుకంటే ఇది ఎగ్జామ్లో చాలా వేస్లో అడుగుతారు. నైల్ అంటే వరల్డ్స్ లాంగెస్ట్ రివర్. ఇది ఇథియోపియాలో లేక్ టానా నుండి పుట్టే బ్లూ నైల్ మరియు ఉగాండాలోని లేక్ విక్టోరియా నుండి పుట్టే వైట్ నైల్ కలిసి సుడాన్లోని ఖార్తూమ్ దగ్గర మర్జ్ అవుతాయి. తర్వాత ఈజిప్ట్ గుండా మెడిటరేనియన్ సీలో కలుస్తుంది. బ్లూ నైల్ ఎక్కడ పుట్టింది అని అడిగితే లేక్ టానా, ఇథియోపియా అని చెప్పాలి. వైట్ నైల్ ఎక్కడ పుట్టింది అంటే లేక్ విక్టోరియా అని చెప్పాలి. ఈ రెండు ట్రిబ్యూటరీస్ గురించి సెపరేట్లీ అడిగే ఛాన్స్ ఉంది. కాంగో రివర్ గురించి కూడా నోట్ చేసుకోండి. ఇది వరల్డ్స్ డీపెస్ట్ రివర్. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉంటుంది. దీని బేసిన్లో వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది. ఆఫ్రికాలో వచ్చే ఇంపార్టెంట్ లేక్స్ లేక్ విక్టోరియా, లేక్ టంగనీకా, లేక్ మలావి. వీటి లొకేషన్స్ మరియు ఏ దేశాల మధ్య షేర్ అవుతాయో తెలియాలి. లేక్ టంగనీకా అంటే వరల్డ్స్ లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. టాంజానియా, డిఆర్సి, బురుండి, జాంబియా షేర్ చేస్తాయి. లేక్ మలావి అంటే మలావి, టాంజానియా, మొజాంబిక్ షేర్ చేస్తాయి. ఆఫ్రికన్ హార్న్ అంటే హార్న్ ఆఫ్ ఆఫ్రికా గురించి అడిగే ఛాన్స్ ఉంది. ఇది ఇథియోపియా, ఎరిట్రియా, జిబూతి, సొమాలియాని కలుపుతుంది. ఇది స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇండియన్ ఓషన్ మరియు రెడ్ సీకి దగ్గరలో ఉంటుంది. ఈ రీజన్ కంట్రీస్ రాజధానులు కూడా చదువుకోండి. ఇక యూరప్ విషయానికి వస్తే దీనిని స్కాండినేవియన్ రీజన్, బాల్కన్ రీజన్ లాగా విడగొట్టి చదవాలి. జర్మనీ, ఇటలీ వంటి దేశాలు చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు ఇటలీ రాజధాని రోమ్ ఏ నది ఒడ్డున ఉంది? టైబర్ రివర్ ఒడ్డున ఉంది. అలాగే హంగరీ చుట్టూ ఉన్న దేశాలేవి? యుక్రెయిన్ వార్తల్లో ఉంది కాబట్టి యుక్రెయిన్లోని డాన్బాస్, లుహాన్స్క్ వంటి రీజన్స్ ఎక్కడున్నాయో తెలియాలి. ఇవన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా దేశాలను నార్త్ నుండి సౌత్కి అమర్చమని అడగచ్చు. కరెక్ట్ ఆర్డర్ అంటే నార్త్ నుండి సౌత్కి వెళితే ఎస్టోనియా మొదట, తర్వాత లాట్వియా, తర్వాత లిథువేనియా. ఇవి బాల్టిక్ స్టేట్స్ అని పిలుస్తారు. అలాగే బాల్టిక్ సీ మరియు నార్త్ సీ చుట్టూ ఉన్న దేశాలు ఏవి అనేది లాస్ట్ ఇయర్ కూడా అడిగారు. బాల్టిక్ సీ చుట్టూ డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, రష్యా, పోలాండ్, జర్మనీ ఉంటాయి. సో ఇలాంటి పాయింట్స్ మీద గ్రిప్ ఉండాలి. బాల్కన్ కంట్రీస్ అంటే స్లోవేనియా, క్రొయేషియా, బోస్నియా, సర్బియా, మాంటెనిగ్రో, కొసోవో, అల్బేనియా, నార్త్ మాసిడోనియా, బల్గేరియా వంటివి. ఇవి మ్యాప్లో చూసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఈ కంట్రీస్ నేమ్స్ సిమిలర్గా ఉంటాయి. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయిపోతారు. యూరప్లో ఇంపార్టెంట్ రివర్స్ డాన్యూబ్, రైన్, సెయిన్, థేమ్స్. వీటిని వాటి ప్యాసేజ్ కంట్రీస్తో జోడించి చదవండి. డాన్యూబ్ రివర్ యూరప్ యొక్క సెకండ్ లాంగెస్ట్ రివర్. జర్మనీ నుండి స్టార్ట్ అయి బ్లాక్ సీలో కలుస్తుంది. దారిలో 10 దేశాల గుండా వెళుతుంది. ఇది ఎగ్జామ్లో ఫేమస్ క్వశ్చన్. ఇండియన్ మ్యాపింగ్, రివర్స్ అండ్ ఫిజియోగ్రఫీ. ఇప్పుడు మన దేశం మ్యాపింగ్ విషయానికి వద్దాం. ఇండియా మ్యాపింగ్లో ఫస్ట్ ప్రయారిటీ నదులకు ఇవ్వాలి. నదులు, వాటి ట్రిబ్యూటరీస్ ఏ స్టేట్స్ గుండా వెళుతున్నాయి? నదుల క్రమాన్ని నార్త్ నుండి సౌత్కి లేదా వెస్ట్ నుండి ఈస్ట్కి అమర్చమని అడుగుతారు. ఉదాహరణకు గోమతి, ఘాగరా, గండక్, కోసి నదులను వెస్ట్ నుండి ఈస్ట్ ఆర్డర్లో పెట్టమని అడిగారు. కరెక్ట్ ఆర్డర్ అంటే గోమతి, ఘాగరా, గండక్, కోసి. ఇవి మీకు మ్యాప్లో ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇండియన్ రివర్స్ అడిగే క్వశ్చన్స్లో ఒక కామన్ ప్యాటర్న్ ఉంది. రివర్ ట్రిబ్యూటరీ రిలేషన్, రివర్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్, రివర్ ప్రాజెక్ట్ ఎక్కడుంది, రివర్తో ఏ ఏన్షియంట్ సివిలైజేషన్ అసోసియేట్ అయింది అని అడుగుతారు. ఇవి అన్నీ ఒక ఫ్లోలో చదివితేనే అర్థమవుతాయి. గంగా బేసిన్ గురించి డెప్త్గా చెప్తాను. గంగా రివర్ ఉత్తరాఖండ్లో గంగోత్రి గ్లేషియర్ దగ్గర భాగీరథిగా పుట్టి దేవ్ ప్రయాగ్ దగ్గర అలక్నందాతో మర్జై గంగాగా మారుతుంది. గంగా యొక్క లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ గోమ్తి, ఘాగరా, గండక్, కోసి. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ యమునా, సోన్, చంబల్, బెత్వా. లెఫ్ట్ మరియు రైట్ బ్యాంక్ అని విడివిడిగా అడిగే ఛాన్సుంది. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్.
రివర్ ఫ్లో చేసే డైరెక్షన్లో చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి వచ్చేవి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, రైట్ సైడ్ నుండి వచ్చేవి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. బ్రహ్మపుత్ర రివర్ గురించి చాలా క్వశ్చన్స్ వస్తాయి. టిబెట్లో యార్లుంగ్ చాంగ్పోగా పుట్టి అరుణాచల్ ప్రదేశ్లో ఇండియాలోకి ఎంటరై బ్రహ్మపుత్రగా మారుతుంది. బంగ్లాదేశ్లో ఎంటరైన తర్వాత జమునాగా పిలుస్తారు. ఇది వరల్డ్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రివర్స్ బై డిశ్చార్జ్. బ్రహ్మపుత్ర వ్యాలీలో ఉన్న మజులీ ఐలాండ్ అంటే వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్. అస్సాంలో ఉంటుంది. ఇది ఎగ్జామ్లో రాకపోయినా మీకు కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుంది. పెనిన్సులార్ రివర్స్ గురించి తీసుకుంటే వెస్టర్న్ ఘాట్స్ నుండి పుట్టి వెస్ట్కి వెళ్లే రివర్స్ చాలా తక్కువ. పెరియార్, భారతపుజ, శరావతి వంటివి. ఎక్కువ రివర్స్ ఈస్టర్న్ ఘాట్స్ దిశగా ఫ్లో అయి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. డెక్కన్ ప్లాటో స్లైట్లీ ఈస్ట్ వైపు టిల్ట్ అయి ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది. ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు. దీని తర్వాత ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ అంటే హిమాలయాస్, పెనిన్సులార్ ప్లాటో, ఈస్టర్న్ మరియు వెస్టర్న్ ఘాట్స్. హిమాలయాస్లో ఉన్న మౌంటైన్ పీక్స్ అంటే శిఖరాలను స్టేట్ వైజ్ గుర్తుంచుకోవాలి. ఏ శిఖరం ఎత్తు ఎక్కువ, వాటిని క్రమంలో అమర్చండి అని అడగొచ్చు. అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న బడా షిగ్రి గ్లేషియర్ లాంటి ఇంపార్టెంట్ గ్లేషియర్స్ ఎక్కడున్నాయో తెలియాలి. ఒకవేళ ఎగ్జామ్లో బడా షిగ్రి సిక్కింలో ఉందనిస్తే అది రాంగ్ అని మీరు గుర్తించగలగాలి. దీని కరెక్ట్ లొకేషన్ హిమాచల్ ప్రదేశ్. ఇండియా యొక్క ఇంపార్టెంట్ పాసెస్ గురించి కూడా చదవాలి. బనిహల్ పాస్ అంటే జమ్మూ మరియు కశ్మీర్ని కనెక్ట్ చేస్తుంది. రోహ్తాంగ్ పాస్ అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. మనాలి మరియు లాహూల్ స్పితిని కనెక్ట్ చేస్తుంది. నాథులా పాస్ అంటే సిక్కింలో ఉంటుంది. ఇండియా మరియు చైనా మధ్య ట్రేడ్ రూట్. షిప్కీలా పాస్ అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. సుట్లెజ్ రివర్ ఇక్కడ ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. చాంగ్లా పాస్ అంటే లడాఖ్లో ఉంటుంది. వరల్డ్స్ థర్డ్ హయ్యెస్ట్ మోటరబుల్ పాస్. పాసెస్ గురించి ఏ పాస్ ఏ స్టేట్లో అని అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ మీరొక చిన్న స్మార్ట్ వర్క్ చేయాలి. అట్లస్లో అన్నీ ఒకేసారి చూడడం కష్టంగా అనిపిస్తే రెడీమేడ్ నోట్స్ లేదా ఇన్ఫోగ్రాఫిక్స్ వాడండి. ప్రతి టాపిక్ని వెతికి నోట్స్ రాసుకోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి అవైలబుల్గా ఉన్న బెస్ట్ సోర్సెస్ వాడుకోవడం వల్ల మీ టైం సేవ్ అవుతుంది. ఎన్విరాన్మెంటల్ మ్యాపింగ్, టైగర్ రిజర్వ్స్ మరియు రామ్సార్ సైట్స్. ఇప్పుడు జాగ్రఫీలో భాగంగా ఎన్విరాన్మెంట్ మ్యాపింగ్ గురించి చూద్దాం. ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చే ఏరియా ఇది. ఇండియాలో ఉన్న టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్ మరియు ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎక్కడున్నాయో స్టేట్ వైజ్ లిస్ట్ గుర్తుండాలి. ముఖ్యంగా రామ్సార్ సైట్స్. ఇవి లేటెస్ట్గా ఏవి యాడ్ అయ్యాయో అప్డేటెడ్గా ఉండాలి. ఉదాహరణకు బీహార్లోని నాగి మరియు నక్టీ బర్డ్ శాంక్చురీస్ గురించి అడగొచ్చు. ఇప్పుడు రామ్సార్ సైట్స్ గురించి కొంచెం మోర్ చెప్తాను. రామ్సార్ కన్వెన్షన్ అంటే 1971లో ఇరాన్లోని రామ్సార్ సిటీలో సైన్ అయిన వెట్లాండ్స్ కన్జర్వేషన్ ట్రీటీ. రామ్సార్ సైట్స్ అంటే ఇంటర్నేషనలీ ఇంపార్టెంట్ వెట్లాండ్స్. ఇండియాకి ప్రస్తుతం 80కి పైగా రామ్సార్ సైట్స్ ఉన్నాయి. ఇండియాలో ఫస్ట్ రామ్సార్ సైట్ అంటే చిలికా లేక్, ఒరిస్సా మరియు కేఓలేదియు ఘానా నేషనల్ పార్క్, రాజస్థాన్. ఇండియాలో లార్జెస్ట్ రామ్సార్ సైట్ అంటే సుందర్బన్స్ వెట్లాండ్, వెస్ట్ బెంగాల్. ఈ రికార్డ్స్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. టైగర్ రిజర్వ్స్ గురించి కూడా ఒక్కసారి చూద్దాం. ఇండియాలో ప్రస్తుతం 50కి పైగా టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఫస్ట్ టైగర్ రిజర్వ్ అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్. ప్రాజెక్ట్ టైగర్ 1973లో స్టార్ట్ అయినప్పుడు. లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బార్డర్స్లో ఉంటుంది. ఇది ఏపీ స్టూడెంట్స్కి చాలా రెలవెంట్. లేటెస్ట్ డిక్లేర్డ్ టైగర్ రిజర్వ్స్ కూడా ట్రాక్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్లో మోస్ట్ రీసెంట్లీ డిక్లేర్డ్ టైగర్ రిజర్వ్ ఏవి అని అడగొచ్చు. నేషనల్ పార్క్స్ మరియు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. ఈ నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉంది అని అడగడం బదులు ఏ రివర్ వెంట ఉంది లేదా ఏ బయోజియోగ్రాఫిక్ జోన్లో ఉంది అని అడిగే ఛాన్స్ ఉంది. కాజిరంగా నేషనల్ పార్క్ అంటే అస్సాంలో బ్రహ్మపుత్ర వ్యాలీలో ఉంటుంది. ఇండియన్ వన్ హార్న్ రైనోసిరస్కి ఫేమస్. సుందర్బన్స్ అంటే వెస్ట్ బెంగాల్లో గంగా డెల్టాలో ఉంటుంది. రాయల్ బెంగాల్ టైగర్కి ఫేమస్. వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కూడా ఇదే. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అంతేకాకుండా ఏదైనా ఒక లేక్ వార్తల్లో ఉంటే దాన్ని స్టాటిక్ పార్ట్ కూడా చూసుకోవాలి. శాస్తంకొట్ట లేక్ న్యూస్లో ఉందనుకోండి, అది కేరళలో ఉన్న అతిపెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ అని మీకు తెలియాలి. ఇలాంటి ఫ్యాక్ట్స్ యూపీఎస్సీకి చాలా ఇష్టం. అలాగే మన దేశంలోని మినరల్ రీసోర్సెస్ ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది కూడా మ్యాప్ ద్వారా చదివితేనే ఎక్కువ కాలం గుర్తుంటుంది. బయోస్ఫియర్ రిజర్వ్స్ గురించి కూడా నోట్ చేసుకోండి. ఇండియాలో 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి.
వాటిలో 12 యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాంలో ఉన్నాయి. ఫస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ అంటే నీల్గిరి బయోస్ఫియర్ రిజర్వ్ 1986లో డిక్లేర్ అయింది. నీల్గిరి బయోస్ఫియర్ రిజర్వ్ అంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ బార్డర్స్లో ఉంటుంది. ఏషియన్ ఎలిఫెంట్, టైగర్, లెపర్డ్కి హ్యాబిటాట్. హిస్టారికల్ మ్యాపింగ్ మరియు ప్లేసెస్ ఇన్ న్యూస్. హిస్టారికల్ మ్యాపింగ్ మరియు ప్లేసెస్ ఇన్ న్యూస్. జియోగ్రఫీతో పాటు హిస్టరీ మ్యాపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్న మ్యాప్స్ నుండి క్వశ్చన్స్ వస్తుంటాయి. ప్రాచీన నగరాలు, రాజ్యాల సరిహద్దులు ఒకసారి గమనించాలి. ఇప్పుడు హిస్టారికల్ మ్యాపింగ్ గురించి కొంచెం ఎక్స్ట్రా చెప్తాను. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ ఎక్కడున్నాయో మ్యాప్లో చూసుకోవాలి. హరప్పా అంటే ప్రెజెంట్ పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్లో ఉంటుంది. మొహెంజోదారో అంటే సింధ్ పాకిస్తాన్లో ఉంటుంది. ధోలవీరా అంటే గుజరాత్లో రన్ ఆఫ్ కచ్ దగ్గర ఉంటుంది. కలిబంగన్ అంటే రాజస్థాన్లో ఉంటుంది. లోథల్ అంటే గుజరాత్లో ఉంటుంది. ఇది ఏన్షియంట్ పోర్ట్ సిటీ. రఖిగరి అంటే హర్యానాలో ఉంటుంది. ఇండస్ వ్యాలీస్ లార్జెస్ట్ సైట్ ఇన్ ఇండియా. ఇవన్నీ మ్యాప్లో మార్క్ చేసుకుని మెమరైజ్ చేయండి. మహాజనపదాస్ లొకేషన్స్ కూడా ఇంపార్టెంట్. 16 మహాజనపదాస్ ఉండేవి. వాటిలో ముఖ్యమైనవి మగధ అంటే ప్రెజెంట్ బీహార్, కోసలా అంటే ప్రెజెంట్ ఉత్తరప్రదేశ్, వత్సా అంటే అలహాబాద్ రీజియన్, అవంతి అంటే ప్రెజెంట్ మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్ దగ్గర. ఇవి ప్రెజెంట్ స్టేట్స్తో కనెక్ట్ చేసి చదివితే హిస్టరీ మరియు జియోగ్రఫీ రెండు సబ్జెక్ట్స్ కూడా ఈజీ అవుతాయి. ఇక ప్లేసెస్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే న్యూస్ పేపర్లో ఏదైనా ఇంటర్నేషనల్ లొకేషన్ కనిపిస్తే వెంటనే దాన్ని మ్యాప్లో వెతకండి. ఉదాహరణకు ఇథియోపియాలోని టిగ్రై రీజియన్ లేదా మ్యాన్మార్లోని కచిన్ రీజియన్ తరచుగా వార్తల్లో ఉంటున్నాయి. ఇవి గతంలో రిపీట్ అయిన క్వశ్చన్స్ కూడా. టిగ్రై రీజియన్ అంటే ఇథియోపియా యొక్క నార్దర్న్ పార్ట్. దాని బార్డర్ కంట్రీస్ ఎరిట్రియా మరియు సుడాన్. ఈ రీజియన్లో 2020 నుండి కాన్ఫ్లిక్ట్ జరుగుతోంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెసన్ ఉంది. ఒక ప్లేస్ న్యూస్లో వస్తే 3 విషయాలు వెంటనే నోట్ చేసుకోండి. 1 ఆ ప్లేస్ ఏ దేశంలో ఉంది, 2 ఆ దేశం ఏ కాంటినెంట్లో ఉంది, 3 ఆ దేశానికి బార్డర్ చేసే దేశాలు ఏవి. ఈ 3 తెలిస్తే ఎగ్జామ్లో ఏ యాంగిల్ నుండి అడిగినా ఆన్సర్ చేయగలరు. గాజా స్ట్రిప్ మరియు వెస్ట్ బ్యాంక్ గురించి కూడా క్లియర్గా తెలియాలి. గాజా స్ట్రిప్ అంటే మెడిటరేనియన్ సీ తీరంలో ఉంటుంది, ఈజిప్ట్ మరియు ఇస్రాయెల్ మధ్య. వెస్ట్ బ్యాంక్ అంటే జార్డన్ రివర్ వెస్టర్న్ సైడ్లో ఉంటుంది, ఇస్రాయెల్ మరియు జార్డన్ మధ్య. ఇవి న్యూస్లో ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. సౌత్ చైనా సీ డిస్ప్యూట్ గురించి కూడా మ్యాప్లో చూసుకోండి. ఏ కంట్రీస్ క్లెయిమ్ చేస్తున్నాయి, స్ప్రాట్లీ ఐలాండ్స్ మరియు పారాసెల్ ఐలాండ్స్ ఎక్కడున్నాయి అనేది అర్థం చేసుకోవాలి. ప్రిపరేషన్ టిప్స్ మరియు నోట్ మేకింగ్ విధానం. ప్రిపరేషన్ టిప్స్ మరియు నోట్ మేకింగ్ విధానం. మ్యాపింగ్ చదివేటప్పుడు ఒక చిన్న టిప్ పాటించండి. దీన్ని ఒక బరువుగా కాకుండా మీ ఫ్రీ టైంలో ఎంజాయ్ చేస్తూ చదవండి. రోజుకు ఒక 30 మినిట్స్ మ్యాపింగ్కి కేటాయిస్తే చాలు. మీ ఇంటి వాల్ మీద వరల్డ్ మరియు ఇండియా మ్యాప్స్ అతికించుకోండి. ఫ్రీగా ఉన్నప్పుడు వాటిని చూస్తూ ఉండండి. అప్పుడు మీకు ఒక పిక్టోరియల్ మెమరీ ఏర్పడుతుంది. మ్యాపింగ్ ప్రిపరేషన్కి ఒక ఎఫెక్టివ్ మెథడ్ చెప్తాను. దీన్ని న్యూస్ టు మ్యాప్ మెథడ్ అంటాం. ప్రతిరోజు న్యూస్ పేపర్ లేదా న్యూస్ యాప్లో ఒక ఇంటర్నేషనల్ స్టోరీ చదివినప్పుడు వెంటనే ఆ కంట్రీని మ్యాప్లో లొకేట్ చేయండి. అది ఏ కాంటినెంట్లో ఉంది, దాని నైబర్స్ ఏవి, దాని క్యాపిటల్ ఏమిటి, ఏ ఇంపార్టెంట్ వాటర్ బాడీ దగ్గర ఉంది అని నోట్ చేసుకోండి. ఈ హ్యాబిట్ 3 మంత్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు వరల్డ్ మ్యాప్ దాదాపు మెమరైజ్ అయిపోతుంది. ఇది చాలామంది టాపర్స్ ఫాలో చేసే మెథడ్. మ్యాపింగ్లో నోట్స్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ అది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అందుకే స్మార్ట్ వర్క్ చేయండి. రెడీమేడ్ మ్యాపింగ్ బుక్స్ లేదా స్కై అకాడమీ మెటీరియల్స్ ఫాలో అవ్వండి. పాత క్వశ్చన్ పేపర్స్ అంటే పీవైక్యూస్లో అడిగిన ప్లేసెస్ అన్నింటినీ ఒకచోట రాసుకుని వాటి గురించి కొంచెం రీసెర్చ్ చేయండి. ఎందుకంటే థీమ్స్ తరచుగా రిపీట్ అవుతుంటాయి. ఆఫ్రికా మరియు సౌత్ అమెరికా కాంటినెంట్స్ మీద యూపీఎస్సీకి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ, కాబట్టి వాటిని అస్సలు వదలకండి. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ అప్రోచ్ చెప్తాను. మీరు ప్రతి వీక్ ఒక కాంటినెంట్ ఫోకస్ చేయండి. వీక్ 1 అంటే ఆఫ్రికా, వీక్ 2 అంటే యూరప్, వీక్ 3 అంటే ఏషియా, వీక్ 4 అంటే అమెరికాస్ అని ప్లాన్ చేసుకోండి. ప్రతి వీక్ చివరిలో ఆ కాంటినెంట్ కంట్రీస్, రివర్స్, లేక్స్, మౌంటైన్స్, డెజర్ట్స్ గురించి ఒక బ్లాంక్ మ్యాప్ మీద డ్రా చేయడానికి ట్రై చేయండి. ఎంత ఫిల్ చేయగలిగారో అది మీ రిటెన్షన్ లెవెల్ని ఇండికేట్ చేస్తుంది. ఈ మెథడ్తో 8 వారాల్లో వరల్డ్ మ్యాపింగ్ పూర్తవుతుంది.
ఇండియా మ్యాపింగ్కి సెపరేట్ వీక్ ఇవ్వండి. ఇండియాలో రివర్స్ మీద ఒక డే, ఫిజియోగ్రఫీ మీద ఒక డే, స్టేట్ క్యాపిటల్స్ మరియు బార్డర్స్ మీద ఒక డే, ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ మీద ఒక డే, మినరల్ రీసోర్సెస్ మీద ఒక డే అని ప్లాన్ చేసుకోండి. ఈ స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఫాలో అవుతే మ్యాపింగ్ ఓవర్వెల్మింగ్గా అనిపించదు. మీకు ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ ఇవ్వాలి. చాలామంది స్టూడెంట్స్ మ్యాపింగ్ చదివినట్టు అనిపించి పోతారు, కానీ బ్లాంక్ మ్యాప్లో ఏమీ రైట్ చేయలేరు. ఇది రికగ్నిషన్ వేరు, రీకాల్ వేరు. ఎగ్జామ్లో రీకాల్ ఎబిలిటీ కావాలి, రికగ్నిషన్ కాదు. అందుకే బ్లాంక్ మ్యాప్ ప్రాక్టీస్ తప్పనిసరి. ఒక్కసారి మీరు బ్లాంక్ ఇండియా మ్యాప్ తీసుకుని స్టేట్స్ మరియు రివర్స్ డ్రా చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు మీ గ్యాప్స్ తెలుస్తాయి. ఆ గ్యాప్స్ ఫిల్ చేయడం మీద ఫోకస్ చేయండి. మొత్తానికి మ్యాపింగ్ని ఇగ్నోర్ చేయకండి. ఇది మీకు ఎగ్జామ్లో 10 to 12 మార్క్స్ అడ్వాంటేజ్ ఇస్తుంది. సిలబస్ని థరోలీ అర్థం చేసుకుని ప్లాన్ ప్రకారం ముందుకు వెళితే జియోగ్రఫీలో మీరు టాపర్ అవ్వడం ఖాయం. సరే, ఈ రోజుతో మ్యాపింగ్ స్ట్రాటజీ గురించి మీకు పూర్తి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. కష్టపడండి, ఫలితం దానంతట అదే వస్తుంది. మీ ప్రిపరేషన్లో స్కై అకాడమీ ఎప్పుడూ తోడుగా ఉంటుంది. హోంవర్క్ క్వశ్చన్: కాస్పియన్ సీతో బార్డర్ షేర్ చేసే దేశాలు ఏవి? వాటి పేర్లను ఒక కోడ్ రూపంలో కామెంట్ చేయండి. మళ్ళీ క్లాస్లో కలుద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మరిన్ని వివరాల కోసం మన స్కై అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి.